వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పెట్టుబడులకు సీఎం ఆహ్వానం. దుబాయ్లో 70 సంవత్సరాలతో రేవంత్ సంప్రదింపులు. కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని బలిపెట్టారు. హామీలన్నింటినీ అమలు చేస్తామన్న జీవన్ రెడ్డి. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ విజయం ఖాయం. నియోజకవర్గాల సమీక్షలో మల్లారెడ్డి ధీమా. ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటనలు. ఎవరో వదిలిన బాణాన్ని కాదన్న షర్మిల. ఏపీ అభివృద్ధి గురించి షర్మిలకి ఏం తెలుసు? కౌంటర్ ఇచ్చిన సజ్జల, వైవి సుబ్బారెడ్డి. ఈ నెలాఖరు నుంచి ఏపీలో పవన్ పర్యటనలు. ఎన్నికల నిర్వహణ కమిటీలతో నాదెండ్ల భేటీ. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న రామనామం. రేపటి ప్రాణప్రతిష్ఠకు అంతా సిద్ధం. స్టాక్ మార్కెట్పై అమ్మకాల ఒత్తిడి. సెన్సెక్స్ 260, నిఫ్టీ 51 పాయింట్ల నష్టం. బీజేపీపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వేళ షర్మిల బీజేపీకి వైసీపీ, టీడీపీ అమ్ముడిపోయారని ఆరోపించారు. ప్రజల దగ్గర బీజేపీతో మాకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తారని మండిపడ్డారు. కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ తొత్తులేనని విమర్శించారు. బీజేపీతో టీడీపీ, వైసీపీలు పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఏం చేస్తుందని ఆ పార్టీకి వైసీపీ, టీడీపీలు మద్దతు ఇస్తున్నాయని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 1,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైని. మొత్తంగా ఈరోజు అప్పులు 6,500,000 కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు, చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. మణిపూర్లో చర్చలను ధ్వంసం చేసిన క్రైస్తవుడిన జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు వైఎస్ షర్మిల. మనుషులు చచ్చిపోతున్నా బీజేపీకే సపోర్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటికి కనిపించుకున్న బీజేపీతో వైసీపీ, టీడీపీలకు పొత్తు ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని అన్నారు. ఏపీకి రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించాడన్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరు చెప్పి ఒకటి కూడా నిర్మించలేదన్నారు. కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా?
దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూశాక బాధపడ్డాం, జాలిపడుతున్నామని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్ పేరును కూడా ఛార్జ్షీట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండి ఆమె వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వరుసపెట్టి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడుతుంది. ఇంకా జాలి గెలక్క ఏమవుతుంది, ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిటేట్ చేసేవాళ్ళు. కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు, నీ ఎంత అన్నారు. నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలని అవి మాట్లాడుతున్నాను అంటే మాట్లాడారు. షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడ వచ్చి ఆమె చేయగలిగింది. ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలనో ఇంకోటో కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే. రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం తెలుస్తుందని మాట్లాడుతున్నారని షర్మిలపై వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పాటు వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూపిస్తామన్నారు. షర్మిల తొలిసారి రాష్ట్రానికి వచ్చారని, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా అని ప్రశ్నించారు. ఢిల్లీ కాంగ్రెస్లో చేరి తమను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె సమీక్షించుకోవాలన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్లో ఆమె చేరారని, వైఎస్ఆర్ నిజమైన వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం 2 నెలలు పూర్తి స్థాయిలో అందరూ పనిచేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రాం ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీంని అంతా కూడా అలర్ట్ చేసుకుని సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఆన్ దోస్ బేసిస్. ఇప్పుడు రేపు రోజున పవన్ కళ్యాణ్ ఎంపీ కేసినేని నాని వైసీపీ కోవర్టుకు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నానని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. బ్లాక్మెయిలింగ్కు మారుపేరుగా కేసినేని నాని 2000 కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో నాని చెప్పగలడా అని ప్రశ్నించారు. కే అంటే కేసినేని కాదు, కోవర్ట్. మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడు కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడిగా మారాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు రివర్స్ అయిందని ఎద్దేవా చేశారు. ఇంకా మంచి ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు మీరు జనసేనలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కొనతల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో అనుచరులతో సమావేశమైన ఆయన పవన్ కళ్యాణ్ అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో చేరతానన్నారు. మరోవైపు భావితరాల భవిష్యత్తు కోసమే రాజకీయాలకు పునరంకితం అవుతున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. అనకాపల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు నిర్ణయించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చర్చించే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మా శ్రేయోభిలాషులు, స్నేహితులు, నాతో ఎన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా వారి ఆలోచనలు, సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్లో బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్లతో రేవంత్ వరుసగా భేటీ అయ్యారు. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై జరిగిన కీలక సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. దుబాయ్లో దాదాపు 70 సంస్థలతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి హైదరాబాద్లో మూసీ రివర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై పలు సంస్థలు ఆసక్తిని ప్రదర్శించాయి. బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2 పర్యాయాలు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ప్రజలను సమస్యలను పరిష్కరించలేదన్నారు. కుటుంబ పాలనకు రాష్ట్రాన్ని బలిపెట్టారని ఆరోపించారు. 193,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కేటీఆర్ కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. రెడ్డి గారు లండన్ లో ఏం తప్పు మాట్లాడిండయా? 2 పర్యాయాలు అధికారం గచ్చి 9 సంవత్సరాల కాలం ఎంతవరకు ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తితోని, నీ నియంతృత్వ పోకడలతోని, నీ కుటుంబ పాలన కొరకు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టావు కదా అని చెప్పంటూ నేను ఇంకా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావని చెప్పి భావించినమో ఇంకా 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పంటున్నా. నువ్వు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసావు అనేది కాదు, 193,000 ఉద్యోగాలు ఈ బిస్వాల్ కమిటీ నివేదిక. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బజార్లో అమ్మకాన్ని పెట్టినవే, నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బజార్ అమ్మకాన్ని పెట్టినని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసే వాగ్దానాల అమలుకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది. ఒక 2 వాగ్దానాలు అమలు చేసింది. మీరు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది కదనే. ఇలా కేటీఆర్ గారు ఏదైతుందో విద్యుత్ బిల్లులు కట్టద్దు అంటే ఏంటి? ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 200 యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ చేయబోతున్నది అనే ఒక భావనతో ఏదైతుందో ఆయన ఏదో నినాదం ఇచ్చిన కట్టద్దు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్, హరీష్ రావులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే పెద్ద దారిద్ర్యమని, బీఆర్ఎస్ అంటేనే ఓ నమ్మకమన్నారు. కాంగ్రెస్ నేతలు గెలవగానే ఎగిరి పడుతున్నారని, కాంగ్రెస్కు ముందుంది ముసల్లా పండుగంటూ ఎద్దేవా చేశారు. ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఏవో మాటలు చెప్పి కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. సైనికుల మాదిరిగా మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణ రాష్ట్రమే వారి మెజారిటీ తోటి పెద్ద 3,50,000 తోటి గెలిచినమంటే బీఆర్ఎస్ పార్టీ నేను చెప్తున్నా. పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఓడినా వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని ఎలా అమలు చేయాలనే రూట్ మ్యాప్ ఇప్పుడు వారి వద్ద లేదని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, 1,500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. మోడీ నాయకత్వంలో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 3 సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబీర్ అలీ, కాంగ్రెస్ నేత వేణుగోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించింది. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా షబీర్ అలీ వ్యవహరించనున్నారు. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారులుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. దీనిలో భాగంగానే ఇటీవల మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకటకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు అవకాశం కల్పించినట్లయింది. ఆర్టీసీ చైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చాక వాటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు నియంత పాలనను అంతం చేస్తారని అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. గత పాలకులు కేంద్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా మద్దతిచ్చి విభజన హామీలు విస్మరించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన హామీలు, కేంద్ర ప్రభుత్వ వివక్షతపై జరిగిన సదస్సులో కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని, కృష్ణా జలాల పంపిణీ ఇప్పటికీ జరగలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా నిర్మాణంలోనే ఉందని కోదండరాం మండిపడ్డారు. నామమాత్రంగా వాళ్ళు నీటి కేటాయింపులు చేయడం జరిగింది. ఆ నామమాత్రంగా చేసిన 290 టీఎంసీల నీళ్లు కేటాయింపులు చేస్తే ఆ నీళ్లు కూడా మనం వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. కాళేశ్వరం, శ్రీశైలం టన్నలు పూర్తి కాలేదు. కాళేశ్వరం నుంచి నీళ్లు, శ్రీశైలం నుంచి నీళ్లు తోడుకోవడానికి మనం నిర్మించుకున్న ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ నీళ్లను మనం ఉపయోగించుకునే పరిస్థితి లేకపోగా కొత్తగా చేపట్టినటువంటి రీఇంజనీరింగ్ తర్వాత చేపట్టిన ఆర్ఎస్ఎస్, బీజేపీ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి వారి సంపదను తమ గుప్పిట్లోకి తీసుకోవడమే కాషాయ నేతల ఉద్దేశమని ఆయన తేల్చి చెప్పారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం రాజ్ఘాట్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో యువత నిరుద్యోగం గురించి కలత చెందుతూ ఫిర్యాదు చేశారని, ఇక రైతులు తమ పంటలకు సరైన ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఇప్పుడు మీ గలం మరోసారి వినిపించేందుకు భారత్ జోడో న్యాయయాత్రతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. యువత స్కూల్, కాలేజీ విద్య కోసం లక్షలు వెచ్చించినా ఉద్యోగం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. भारत जोड़ो न्याय यात्रा में आसाम की सड़कों पर चल रहा हूं। मैं शुरुआत में आपसे एक सवाल पूछना चाहता हूं। हिंदुस्तान का सबसे भ्रष्ट चीफ मिनिस्टर का नाम क्या है? जरा फिर से बोलना। ये बड़ा टैग है, जहां भी जाके पूछो। ये आप मत सोचो कि ये सवाल मैंने सिर्फ आपसे पूछा है। मैं ये सवाल कोने कोने में पूछ रहा हूं। हिंदुस्तान का सबसे भ्रष्ट चीफ मिनिस्टर कौन है? और जो ये देखो, छोटे बच्चे, बुजुर्ग लोग, माताएं बहनें, युवा, बेरोजगार युवा, किसी से भी पूछो हिंदुस्तान का सबसे भ्रष्ट चीफ मिनिस्टर कौन है, ये आता है जवाब। अब यहाँ से 2-3 किलोमीटर पहले 20-25 बीजेपी के कार्यकर्ता नेता झंडा लिए हमारी बस के सामने आ गए। मैं बस से निकला, वो भाग गए। मतलब क्या समझ रखा है इन लोगों ने कि कांग्रेस पार्टी बीजेपी के कार्यकर्ताओं से जितने हमारे पोस्टर फाड़ने फाड़ लो, जितने हमारे 500 ఏండ్లు భారతీయులు ఎదురు చూస్తున్న అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణం జరిగిందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రామమందిరం నిర్మాణం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని అన్నారు. అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్టలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కిషన్ రెడ్డి కోరారు. ఐదు 500 సంవత్సరాలుగా అనేక రకాల త్యాగాలు చేసి, అనేక రకాల పోరాటాలు చేసి, వేలాది మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతే జరిగిందో, మరి ఆ రోజు మొఘలులు భారతదేశం మీద ఆక్రమణ చేసి భారతదేశాన్ని మరి అక్రమంగా మరి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ రోజు బాబరు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సంస్కృతి ప్రతిబింబంగా ఉన్నటువంటి, భారతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి మరి
రామ జన్మభూమి స్థానంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి వివాదాస్పదమైనటువంటి కట్టడం జరిగింది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 500 సంవత్సరాల పోరాటం ఏదైతే జరిగిందో దానికి ఈ రోజు ఆ కళ నెరవేరే విధంగా ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక మందిరం, అదొక కట్టడం కాదు, అదొక దేవాలయం కాదు, భారతీయ సంస్కృతికి, భారతీయ ఆధ్యాత్మికతకు, భారతీయ ఆత్మ గౌరవానికి ప్రతీక. మరి అయోధ్యలో రామ జన్మభూమి స్థానంలో ఉన్నటువంటి దేవాలయం అదొక మామూలు కట్టడం కాదు, ఒక దేవాలయం కాదు, ఒక పూజా మందిరం కాదు. భారతీయులకు సంబంధించినటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకి సంబంధించినటువంటి, ప్రతి హిందూ సమాజానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి మరి రామ మందిరం అని మనం చేస్తున్నాం. రామచంద్రుడి రాక కోసం అయోధ్య ముస్తాబైంది. భవ్య రామ మందిరంతో పాటు నగరమంతా పూలతో అలంకరించుకుని రాముడి కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కూతురులా సీతమ్మలా ఉంది. అయోధ్య నగరమా లేక పూలవనమా అన్నంత గొప్పగా అలంకరిస్తున్నారు. ఆలయ పూలమయం, రామ మందిరం చుట్టుపక్కల పూలబాట ఏర్పాటు చేశారు. అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో అయోధ్య అంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటా ఉత్సాహంగా అలంకరణలు, ప్రతి చౌక్, ప్రతి రోడ్డు అడుగడుగునా పండుగ శోభతో కలకలలాడిపోతున్నాయి. అలంకరించిన పూలతో రమణీయతను రెట్టింపు చేస్తున్న ప్రత్యేక విద్యుత్ దీపకాంతులతో అయోధ్యలోని రామమందిరం కొత్త కళను సంతరించుకుంది. రామ ప్రతిష్టాపన కార్యక్రమానికి సిద్ధమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం ఆలయాన్ని పూలతో అలంకరించిన చిత్రాలను ప్రత్యేకంగా విడుదల చేసింది. రామోత్సవం కోసం దేశం వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున రకరకాల పూలను రప్పించారు. రామ మందిరాన్ని శోభాయమానంగా పూలతో రకరకాల ఆకృతుల్లో అలంకరించడమే కాదు, పూలతో కళారూపాలను తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ సహజ సిద్ధమైన పూలు. చలికాలం వల్ల చాలా రోజుల పాటు వాడిపోని పూలు. ప్రతిష్ఠా కార్యక్రమం రోజున కూడా తాజాగా ఉండే పూలు. ఈ పూల పరిమళం, సౌందర్యం అందరినీ ఆకర్షిస్తుంది. ఆలయానికి మరో దివ్యత్వాన్ని, కొత్త శోభను అందిస్తున్నాయి. బాహ్య కాంతి కోసం ఉపయోగించే అలంకార దీపాల వల్ల ఆలయ సౌందర్యం మిరుమిట్లు గలుపుతోంది. రామ ప్రాణ ప్రతిష్ఠ జరిగే గర్భగృహం లోపల సాంప్రదాయ దీపాలను ఉపయోగిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్టు అధికారులు తెలిపారు. ఆలయ లోపలి భాగంలో సందర్శకుల కళ్లకు ఏమాత్రం ఇబ్బంది కలిగించిన రీతిలో చక్కటి దీపాలను ఏర్పాటు చేశారు. రామ మందిరం బయట విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం మొదలై రాత్రి పొద్దుపోయే వరకు ఉంటుంది. అపూర్వ విద్యుత్ దీపకాంతులతో దేవాలయం మిరుమిట్లు గొలుపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరంలో ధనుష్కోటి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముందు దీక్షలో ఉంటూ తమిళనాడులోని పలు దేవాలయాలను మోదీ సందర్శించారు. రావణాసురుడిపై యుద్ధానికి లంకకు వెళ్లే ముందు రామేశ్వరంలోనే శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రామసేతు నిర్మించి దానిపై కాలినడకన రాముడు వానరసేనతో లంకకు బయలుదేరాడు. ప్రధాని మోదీ కూడా సముద్రంలో మునిగిన రామసేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించారు. సముద్రుడికి పుష్పాలు సమర్పించి పూజలు చేశారు. జలతర్పణం సమర్పించారు. సముద్ర తీరంలో ధ్యానం చేశారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరవుతున్నారు. అయోధ్యలో ఉగ్రదాడి జరగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయోధ్య రాములోరి ఆలయం వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, పొటెన్షియల్ ఆర్మర్డ్ కానిస్టేబుల్స్, యూపీ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో 100 మంది ఎస్ఎస్ఎఫ్ కమాండోలు విధుల్లో ఉంటారు. వీరికి ఎన్ఎస్జీ శిక్షణ అందించారు. जहाँ पे कि सामान्य जनता या सामान्य श्रद्धालु जाएंगे, वहाँ पे पुलिस की
के अलग ड्रेस कोड बनाया गया है और ये सारे लोग बिना शस्त्र के होंगे। चूँकि अन्य जो ड्यूटियाँ होंगी शस्त्र के साथ वो वर्दी में होगी, लेकिन हम लोगों ने इसमें इस व्यवस्था में टेक्नोलॉजी का भी बहुत इस्तेमाल किया है। कैमरे के दृष्टि से सब पे निगाह रखेंगे और हमारे जो सिविल ड्रेस में अधिकारी और कर्मचारी रहेंगे वो ये सुनिश्चित कराएंगे। ఎస్ఎస్ఎఫ్ గార్డుల ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను తిప్పుకొట్టడంలో నిష్ణాతులు 1990 నుంచి రామ జన్మభూమి ప్రాంతంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది భద్రత కల్పించారు. ఇప్పుడు ప్రధాన ఆలయం వెలుపల విధులు నిర్వర్తించనుంది. రెడ్ జోన్లు పిఎసి యూపీ పోలీసులు ఎస్ఎస్ఎఫ్ మొత్తంగా 14 మందిని మోహరించామని ఎస్ఎస్ఎఫ్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. ఎల్లో జోన్లో పిఎసి యూపీ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ఆలయ పరిసరాల్లో కొందరు ఎస్ఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారు. అదనపు బలగాల సాయం కూడా తీసుకుంటారు. డ్రోన్లు, సీసీటీవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. భద్రతా విధుల్లో స్పెషల్ ప్రొడక్షన్స్ గ్రూప్ కూడా పాల్గొంటుందని వివేక్ వాస్తవ తెలిపారు. ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రధాని భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తుంది. రామాలయ భద్రతా విధుల్లో కూడా ఎస్పీజీ సిబ్బంది పాల్గొంటారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.